ఫార్ములా ఈ కార్ రేస్ మీద కాదు కేసీబీ కేసు కావాల్సింది, నీ ప్రభుత్వం మీద కావాలి. 170 కోట్లు ఎవరయ్యా జాగిరని మీరు లంచం కింద ఇచ్చినారు, సమానం చెప్పాలి, విచారణ దీని మీద వేయాలి. అరే అంత పెద్ద ఎత్తున ఫార్ములా ఈ కార్ రేస్ మనం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నగరం ఒక ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పెంచి తర్వాత అందరు చూసి ఆకర్షితులై దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయని చెప్పి నిల్సన్ సర్వే చాలా క్లియర్గా స్పష్టం చేసింది, నివేదికనిచ్చింది. అరే అలాంటి ఒక చక్కటి ఒక ఫార్ములా ఈ కార్ రేస్ని నెక్స్ట్ కంటిన్యూ చేయకపోగా మా మీద కేసు ఏసీబీ కేసు పెట్టినాం, మా నాయకుడి పైన కేటీఆర్ గారి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఉండంగా 40 కోట్లు 50 కోట్లు ఉన్నాయని చెప్తున్న సంస్థ చెప్తా ఉంటే కూడా మళ్ళీ ఏసీబీ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ జనవరిలో పిలిస్తే మళ్ళీ మొన్న పిలిచినారు కేసుకి. అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు తప్ప నిజంగా దీనిలో పసలేని కేసు, అది పనికిరాని కేసు, కేవలం కక్షపూరితంగా పెట్టిన కేసు తప్ప ఇంకోటి కాదు. నిజంగా కూడా ఏసీబీ కేసు పెడితే నీ మీద ఇప్పుడు ఏ రకంగానైతే ఈ 40 కోట్ల రూపాయలు ఏ రకంగా అధికారికంగా వచ్చింది, ఇంకా నీకు 140 కోట్లు 150 కోట్ల ఖర్చుకు లెక్క తేలాలి. 200 కోట్లు మొన్న మీ రాహుల్ గాంధీ మీటింగ్కి ఖర్చు పెట్టింది, అదేవిధంగా నీ 170 కోట్ల రూపాయలు, అదేవిధంగా 170 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ ఇచ్చేసి లంచం తీసుకొచ్చినారు, లోన్ తీసుకొచ్చినారు 10,000 కోట్ల రూపాయలు. దానిపైన కూడా విచారణ జరపాలి, దానిపైన కేసు పెట్టాలి, ఏసీబీ కేసు పెట్టాలి. అంతేకాదు అందాల పోటీలతోని పెట్టుబడులు వస్తాయి ఏదో చెప్పేసి కథాకారకని చెప్పి 100 కోట్లు ఖర్చు చేశారు ఆ ప్రచారానికి, పనికి రాని ప్రచారం చేసినంత కూడా. తీరం ఉన్న లెక్క చూస్తా ఉంటే ₹1,00,000 ప్లేటు బంగారం తింటారా, తులం బంగారం తింటారా? తులం బంగారం ఈరోజు ₹1,00,000 అయింది. మహిళలకు ఇస్తారా బంగారం ఎటుపోయింది, కానీ ₹1,00,000 ప్లేట్కి ఖర్చు చేసి 100 కోట్ల రూపాయలు మరి అంతా కూడా బూడిదలో పోసినట్టే. దాంతోనేమో అంతో ఇంత పేరు వచ్చిందేమో అనుకుంటే ఉన్న పేరు పోయింది, సిగ్గు తీసినారు, తెలంగాణ ఇజ్జత్ తీసినారు. ఈ అందాల పోటీలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఉన్న మంచి ఇమేజ్ని పాడు చేసినటువంటి దుర్మార్గులు ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి గారు. ఇంత దౌర్జన్యం దిగజారుడు పనులన్నీ కూడా మీ పైన కేసు పెట్టాలి లెక్క ప్రకారం చూసినట్టయితే. ఇంత దారుణంగా దిగజారుడు రాజకీయాలు కని విని ఎరగని రీతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఎవడు అడగటోలేదు అనుకుంటున్నావు, కానీ తప్పకుండా ప్రతి పైసాకి లెక్క చెప్పాలి, చెప్పి తీరాలి.